ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తిథి త్రయోదశి సోమవారం. ఈరోజు సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 5:24 త్రయోదశి రాత్రి 2:05 వరకు, ఉత్తరాభద్ర నక్షత్రం మధ్యాహ్నం 3:05 వరకు, వర్జం దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:21 నుండి 3:07 వరకు, వర్జం రాత్రి 1:50 నుండి 3:16 వరకు. అమృత గడియలు ఉదయం 10:41 నుండి 12:09 వరకు. నేటి విశేషం కార్తీక మాసం 2వ సోమవారం. కార్తీక మాసం అంతా కూడా అగ్ని సంబంధమై ఉంటుంది. మనకి కృత్తికా నక్షత్రం రోజు పౌర్ణమి దగ్గరలో ఉండేటటువంటి మాసాన్నే కార్తీక మాసం అంటారు. కృత్తిక అంతా కూడా అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం కాబట్టి కార్తీక మాసంలో కనుకనే దీపారాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ నెలంతా కూడా దేవాలయంలో దీపం వెలిగించుకోవటం, ఇంటి బయట కూడా దీపాలు వెలిగించుకోవటం, దేవాలయంలో ఆవు నేతితో చేసినటువంటి దీపదానం చేయటం మొదలైనటువంటివి కొన్ని చాలా విశేషమైనగా చెప్పబడతాయి. ప్రత్యేకించి కార్తీక సోమవారంలో ఈ యొక్క దీపారాధన చాలా ఎక్కువ మనకి పుణ్య ఫలితాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది. శివాలయంలో ఈరోజు చేసేటటువంటి అభిషేకాలు ఇత్యాదులన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధించేదిగా ఉంటుంది. కార్తీక సోమవారం నాడు ప్రత్యేకించి శివాలయంలో ఎవరైతే కనుక శివుడికి పంచామృతాలు మొదలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయించుకొని మహన్యాసపూర్వకంగా లేదా లఘున్యాసపూర్వకంగా అయినా సరే అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు శివుడికి గంధంతో విశేషించి ఈ యొక్క త్రయోదశి నాడు కనుక అభిషేకం చేసుకున్నట్లయితే చాలా చాలా ఎక్కువ ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకి పురాణం చెప్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే ప్రత్యేకించి అమ్మవారిని పార్వతీదేవిని సంపెంగ పువ్వులు లేదా కదంబ పుష్పాలతో పూజ చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారికి సంపెంగ పువ్వులు, పార్వతీదేవి కాకపోయినా లక్ష్మీదేవి చేసినా పర్వాలేదు, సంపెంగ పువ్వులు లేదా కదంబ పుష్పాలతో అమ్మవారి తలకు ఆరాధన చేయడం కూడా ఉత్తమం. ప్రత్యేకించి ఈరోజు చేసుకోవలసినటువంటి దానాలు బెండకాయ, దొండకాయ, కాకరకాయ మొదలైనటువంటివి దానాలు ఈరోజు చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క కార్తీక సోమవారం నాడు శివనామ స్మరణతో రోజంతా కనుక గడపగలిగితే ఉత్తమంగా మనం చేసుకున్నటువంటి పాపక్షయం అవడానికి ఉత్తమంగా చెప్తారు. ఈరోజు నక్తవ్రతంగా కార్తీక సోమవారం నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం ఎవరికైనా సరే భోజనం పెట్టడం సాధ్యపడిన పక్షంలో బ్రాహ్మణోత్తములకు స్వయంపాకాది దానాలు ఇచ్చుకొని తదుపరి భోజనం చేసేటటువంటి విధానాన్ని నక్తవ్రతం అంటారు. కనుక కార్తీక సోమవారం నాడు ఈ విధంగా నక్తవ్రతాన్ని ఆచరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి శివాలయాలకు అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్తీక సోమవారం నాడు ఈ విధంగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క జిఎంకే టీవీ ప్రేక్షకులకు తిరిగి రేపు తాలూకా కాలమాన విశేషంలో తిరిగి మళ్ళీ కలుద్దాం. స్వస్తి ప్రజాభ్యः ఓం. హరి ఓం. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.